4 ఎకరాలకు ఇస్తుండ పోనీ రైతు బీమా 2 ఎకరాలకు ఇస్తాను, రైతు భరోసా అన్నాడు 2 ఎకరాలకు ఇస్తాను. 2 ఎకరాలకు ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? కేసీఆర్ సూపర్. కేసీఆర్ దయవల్లనే ఈ పాటికి కాలువ వచ్చింది, లేకపోతే కాలువ రాకపోవు ఈ నీళ్లు రైతు దూరం. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గణపూర్ తిరవాలి అంటే కాళేశ్వరం నుంచి వచ్చేటియే కదా అక్కడ నుండే ఇప్పుడు పంపుతారని. కాళేశ్వరం అయితే కాళేశ్వరం ద్వారా ఒక గుంట భూమి కూడా పండియలేదు మేము కాంగ్రెస్ వాళ్ళం, అయినా కూడా నీళ్ళు అవసరం లేని కాళేశ్వరం కట్టిరు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. తప్పది. రైతు అక్కడ ఎంత ఇబ్బంది పడుతుంది ఇప్పుడు నీళ్ళు రాకపోతే. ఇబ్బంది ఉందా మీకు? ఇబ్బంది. ఇప్పుడు ఈ కాలు పోతే మాకు చాలా సంతోషం ఉంది కదా, ఇంతవరకు కాలు కాలువ రావట్లేదు, వస్తలేదు ఇంకా. ఎందుకే మీరు రైతుల పట్ల మరి ఇంత కోపం ఎందుకు? కాల్విడు అంటే రక్తం చల్లుర్రే అని అంటాడు, పనికి రాదని అంటాడు. ఈయనకు శాతాన్ని ప్రభుత్వం చేసి ఇప్పుడు శాతాగాని పరిపాలన చెప్తాను, సరైన పరిపాలన చెప్తే ఒక రైతు రాజు చెప్తా అంటే రైతు పక్ష వ్యాధి కావాలి. నువ్వు అసలు రైతును చూస్తేనే దూరంగా ఉంటాంటివి. రైతు కుటుంబం అంటాడు కదా, రైతు కుటుంబం ఉంటే ఆయన ఒక రైతు అయితే ఇప్పుడు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, ఇస్తున్న చిలుకలు ఏం కథ, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రైతులు, ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఈ కష్టం ఎవరు చెప్పుకోవాలని బాధ. అసలు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కాంచలే కాలం చాలా వరకు రాజ్యం మీద రాజు మంచిగా కావాలి, అట్లయితేనే దేశం మంచిగా ఉంటుంది. ఆయన ఎక్కిండు నిడిగిట్టిన ఎన్నికైంది కాలం, ఇక్కడ ఆయన పోయింది. కనీసం గోదావరి నీళ్ళని ఎత్తిపోతే మీలాంటి రైతులు బతుకుతారు కానీ అవి ఎత్తిపోసినా బాగుండు. ఇంతవరకు నీళ్ళు లేవు, ఏది లేవు, రైతు బతుకు విషయంగా ఉంది. రైతును రాజుని చేస్తా అంటాడు, చేస్తాను రాజుని చేస్తాను రాజుని. ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుందా? ఏ కరెంట్ ఎక్కడ పొద్దున 6 గంటలకు వస్తుంది, సాయంత్రం 6 గంటలకు పోతే పొద్దుగాల 6 గంటలకు వస్తుంది. కనీసం మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కరెక్ట్ ఇస్తాడా? అందులో మళ్ళీ ఏమన్నా పోతుంది? పోతుంది, అప్పుడు వస్తుంది అట్లా పోతే మోటార్లు ఖరాబ్ కావే. ఏం చెప్తాం మరి, ఏమని చెప్పుకోవాలి బాధ. మేమేమన్నా ఇప్పుడు చెప్పుకుంటే మా బాధ చూడేవాళ్ళు. 2034 దాకా ఉంటానంటాడు. ఇప్పుడు మళ్ళీ డిపాజిట్ దక్కుతారు అంతేనా? ఇప్పుడు మన ఓటు వేస్తారా మళ్ళా? జనం ఇప్పటికే ఎలక్షన్ పెట్టని ఇప్పుడు రెడీగా ఉన్నారు, అంతే మారుతాను. మరి ఆయన ఏంది అట్లా చెప్పుకుంటాడు 34 వరకు? ఆయన చెప్పుకోవడం మనం ఓడిపోతాం అంటే ఎట్లుంటది? ఎవరైనా కానీ అయ్యో మనం గెలుస్తాను ఆశతో ఉంటది. యూరియా బస్తాలన్నా దొరుకుతానా? లైన్ కట్టిన అప్పుడు లైన్ ఉండే, ఇప్పుడేమో అయింది ఆన్లైన్ అట. నాకు చదువు రాకపోయా, ఆన్లైన్ చేయాలి, ఎవరు చేయాలి, ఆడిపోతే భర్త దొరకపోయా. ఇబ్బంది ఉంది మొత్తం. ఇబ్బంది కాకపోతే అంత ముందు మన వైఎస్ఆర్ రాజిరెడ్డి పరిపాలన అప్పుడు గిట్నే లైన్ కట్టినాం. లైన్ కట్టి చెప్పులు లైన్లో పెట్టి దెబ్బలు పడ్డాం పోలీసులు. మళ్ళీ కేసీఆర్ వచ్చినాక 10 ఏళ్ళు మాకు రంది లేదు. ఆటో ఆయనకు ఫోన్ చేస్తే బస్తాలు వచ్చింది కలిసేది. అసలు ఇప్పుడు లైన్ కట్టుడు, మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ అట. ఆన్లైన్ మీరు ఎట్లా చేపించుకోవాలి, అదేం కాదు. ఇంతవరకు ఊరే బత్తలకు పోలే ఎడిపోలే. ఏం చెప్తా ఏమని చెప్పాలి బాధ. వర్షాలు లేకుండా ఉన్నది, అంతే ఉన్నది. ఇంకే పరిస్థితి మంచిగా ఉందా మాకు? సచివేద ఉన్నది, చచ్చిపోయేదే ఉన్నది. రైతులు బతికేటట్లేదు, లేవు మేము. ఇక ఎండలు కొడతానే, మరి నీళ్ళు లేవు, కరెంట్ సరిగా చూడలేదు. 24 గంటల కరెంట్ లేనే లేదు. కరెంట్ కూడా మార్పు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు. అది మావాలంటే మాకు ఉద్ద తెగిండు, అంతే. మార్పు అన్నారు, మీకే ఇబ్బంది అయిందా? మాకే ఇబ్బంది అయింది. ఎట్లనే మరి ఇట్లా పంటలు పండపోతే ఎట్లా మీ పరిస్థితి? మేము చూడ ఇంకేమున్నది, మళ్ళీ వేస్తావా కాంగ్రెస్ కోటు? మళ్ళీ ఎత్తావు ఇంకా కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ మాటేది మళ్ళా నేనే గెలుతా అంటాడే. అన్నే గెలుతాడు, మాటతోటి గెలుతాడేమో. ఆయన మాటతోటే మీరైతే ఓటేది పోయాం. మొన్న వేసినాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపించలేదు. వర్షాలు లేవు, మందు బస్తాలు లేవు, లింకులు పెట్టి ఇచ్చాడు. రైతు భూమి పట్టాలు ఉన్నోడికి ఇచ్చాడు, పట్టలేనికి ఇచ్చలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేనా? అంత ఇచ్చిండు బాబు, అంత ఇచ్చిండు. అప్పు ఇచ్చిండు, అన్ని లోన్ బంద్ చేసాడు, అన్ని ఇచ్చిండు. ఈయన కూడా రుణమాఫీ 2 లక్షలు అన్నాడు. ఇచ్చిండు, రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇచ్చినోనికి ఇచ్చిండు, ఈయనోనికి ఇవ్వలే. ఇచ్చినోనికి ఇచ్చిండు, ఈయనోనికి ఇవ్వలే. అసలు బతికే పరిస్థితి ఉందా తెలంగాణ? లేదు మాకు, లేదు. ఇంకో 2 ఏళ్ళు ఎట్లా బతకాలి మరి? ఎట్లా పోతే సత్తాం, ఇంకేమున్నది, సత్తాం అంతే. అంటే ఆయన వచ్చి జాతాడా మమ్మల్ని? 2034 దాకా నేనే నాకే మీరే ఓటేస్తారు అంటాడు. ఇక వేసాడు ఎవడెత్తాడు, ఇది నా వాళ్ళకి అంటే ఇక ఎవడేయడు. వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగితే ఏం చెప్తావు? ఏమంటావు? డైరెక్ట్ ముఖం మీద చెప్తాం. ఎందుకు ఏమని అడిగితే? ఎందుకు నా ఇష్టం. నచ్చలే నాకు. 3 ఏళ్లలోనే గింతానే అంతా. మరి చేసిన పరిస్థితి అట్లా ఉన్నది. మరి రైతులకు నీళ్ళు అని అంటే కోసి సల్తే అదే పండుతుంది, రక్తం చల్లాలంటాడు. రక్తం చల్లితే ఏడ పండుతుందా? మరి కోసిస్తే నన్ను కోయి మరి పండుతుంది పంట పండుద్దా? అట్లా అంటే నీ రక్తం ఇస్తావు పండుతుంది అంటే? నేనే ఇస్తా.
ఓట్లు గిట్లా కొంటారా మంచిగా? ఏడకుంటారు కొన్ని పట్ట ఉన్నోని కొంటాడు. బోనస్ అంటాడు. బోనస్ అంటే బోనస్ ఎవడు పట్ట ఉన్నోనికి ఇస్తాడు, లేని లేదు. అంటే మీకు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తానే కదా? ఏది మరి ఏది లేదు. ఏది ఇచ్చడానికి ఇస్తాడు, చెప్తాను కదా, ఇచ్చడానికి ఇస్తాడు. పట్ట ఉన్నోనికి ఇస్తాడు, పట్టలోనికి లేదు. రేవంత్ రెడ్డి అవపడితే ఏమడుగుతావా? ఏమడుతా ఓటు అడుగుతా అంటావు. ఏది చక్కగా ఇస్తాడు, ఏది చక్కగా చేస్తాడు. రైతు బంధు, రైతు రుణం, రైతు బంధు 3 సార్లు బంద్ అయిపోయింది. మహిళలను కోటీశ్వరాలు చేస్తా అన్నాడు. ఏది కోట్లయి 2500 2500 కోటీశ్వరాలు ఏది కాలువల నీళ్ళు అయ్యి ఓ సన్నోట్లు పెడితే అన్ని తిండికి మరి అప్పులేం కట్టాలి? బోనస్ ఇస్తా అన్నాడు కదా సన్నోట్లకి. ఏడుకెళ్ళి వచ్చినాయి బోనస్? రుణమాఫీ కాలేదు. యూరియా దొరుకుతుందా? పోనీ ఎక్కడిది? లైన్ కట్టాలి. బుక్ చేయాలంటే మాసుంటేళ్ళకి బుక్ లేదా బుక్ లేదా, టచ్ సెల్లు లేవా, ఎట్టొస్తాయి? టచ్ సెల్లు లేవు, బుక్ చేయరాదు. కానీ బుక్ చేసినా కూడా దొరుకుతుందా యూరియా? దొరుకుతలేవు. లైన్ కడితే గావుల్లో గివుల్లో అంటే మరి బండ్ల మీద ఉన్న పోతారు, మాకు బండ్లు లేవా, ఏది లేదా, ఎట్లొస్తాయి? మార్పు అన్నారు. ఎట్లుంది రేవంత్ రెడ్డి? మార్పు ఎక్కడిది? తీర్మార్ అయిపోయింది. తీర్మార్ అయిపోయింది. ఓటు ఇంకెక్కడిది లేదుగా. మళ్ళా వచ్చి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నా? మళ్ళా తిరిగి మళ్ళీ 10 ఏళ్ళకు రాపోరని చెప్తా. అంతేనా? అంతే. 10 ఏళ్ళకు 10 ఏళ్ళు నేనే ఉంటా, 2034 దాకా నేనే అంటాడు. ఇక కలగంటండొచ్చు, పండుకొని కలగంటండొచ్చు. మరి అంత ఘోరంగా అంటుర్రేదమ్మా. నేను సీఎం ముఖ్యమంత్రి, నేను 34 వరకు నేనే అంటాడు. అన్ని గట్టి అంటారు. ఎంత ఉత్తమ తులం బంగారం లేదు, ఏ బంగారం లేదు. మాకు పంటలకు కూడా దానికి రైతు అది మరి. సరే మీకు ఇద్దాం అనుకున్నాడట కానీ ఆయనకు ఎక్కడికైనా పోతే ఆయన చెప్పులు చూసి దొంగను చూసినట్టు చూస్తారట. పైసలు లేవట, అప్పులు. మంచోడు ఏడున్నా చెల్తాడు, ఏడున్నా వస్తాడు. చెడ్డోడు ఎంత మంచి చేద్దామన్నా దాన్నే ఉంటది. అంతేనా? మళ్ళా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క నలుగురికి పెత్తనం ఉంటే ఊరంతా నాదన్నట్టున్నది కానీ మళ్ళీ ఏడికి వచ్చి మాట్లాడేది లేదు, సరదాగా తిరిగేది ఉన్నది. అట్లా వేసారు కదా, గెలిపించినాం. నీళ్ళు వస్తానే దండుగా నీళ్ళు వస్తలేవు, ఏం వస్తలేవు. యూరియా ఊరి లేదు, ఏం లేదు. ఎట్లా ఉంది మొత్తం రైతుల పరిస్థితి? ఎట్లుంది పరిస్థితి? చచ్చిపోయేదాకా పరిస్థితి వచ్చింది. ఊరు వేసుకుంటారు, ఊరేసుకున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలన్నారు. అందరు ఊరికి అమ్మ కొత్త ఎమ్మెల్యే రావాలి, కొత్త ఎమ్మెల్యే కొత్త రావాలన్నారు. కొత్తగా వచ్చింది. ఎట్లున్నది? ఇప్పుడు 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 కనబడుతుంది. 10 ఇప్పుడు కనబడుతుంది. మళ్ళీ వేస్తారు ఓటు కాంగ్రెస్? దండుగా వచ్చి అడిగితే ఏం చెప్తారు? ఆయనకే ఆయాలి. ఎవరికి? మన కేసీఆర్, మంచి కేసీఆర్ ఓటిరు. ఎందుకు ఓడగట్టిరు? అబ్బో తిని ఒక్కడు కూడా తిని ఓడగొట్టిరు. మంచి కేసీఆర్ అంటాడు. ఏం చేసిండు ఆయన మీకు? చేసిండు మంచిగా. ఏం చేసిండు? భూములకు పైసలు ఇచ్చిండు, 5 ఇచ్చిండు, ఏది లేదా. ఈయన వచ్చినాక 15,000 ఇస్తా అన్నాడు. అదే ఏది 15,000 లేవు. ముసలిలో 4,000 ఇస్తా అన్నాడు. 4,000 కూడా లేవు, ఏది కూడా లేవు. ఏది లేవు. మరి ఎట్లా బతకాలి మరి? ఏ కూలి కూడా లేవు. కూలి పోతామంటే కూలి కూడా లేదు. కూలి కూడా లేదు. రైతులకు కూలీలు లేవు, ఏం లేవు. భూములు ఉంటే పంటలకు లేదు, ఏం లేదు. ఏది లేదు. పండించిన పంట కొంటారా? ఏది పండుతలేదు, నీళ్ళే లేవు, అనలేదు. ఈ కాలువ వచ్చిన నీళ్లు పెట్టుకున్నామంటే కాలువ లేదు. కాళేశ్వరం నీళ్ళు వచ్చేదేనా మీకు? వచ్చేది. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అసలు కాళేశ్వరం నీళ్ళే పనికి రావని రేవంత్ రెడ్డి అంటుండే. ఇప్పుడు ఎట్లా చూస్తారా రేవంత్ రెడ్డి మాటలు? ఏమో మళ్ళీ వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావు? ఏనంట డైరెక్ట్ మొగం మీద. ఏది ఇప్పుడు? అప్పుడు 10 సంవత్సరాలు పోయింది కాలం. ఇప్పుడు గెలిపిస్తే ఇప్పుడు పోయింది, మళ్ళీ పోయింది. ఇబ్బంది అవుతుంది మొత్తానికి. మొత్తం ఇబ్బంది. రైతులు బతికే పరిస్థితి ఉందా? లేదు. ఇప్పుడు ఏం పోతారు? దండగా బాకీ లేచి ఊరు వేసుకొని చేస్తారు. అన్ని ఆగమైపోతాయి. 2034 దాకా నేనే అంటాడుగా. ఏమిటి దండగా? మళ్ళీ కూడా వెళ్తా అంటాడు. దండగా ఆయన అనుకుంటాడు కానీ దండగా ఆయన ముఖం చూసి ఓటేస్తారా? ఏరు రైతును రాజుని చేస్తా అంటాడుగా. దండగా ఏది రాజును దొరలే దండగా. మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. ఒక్కళ్ళకి ఇచ్చిండు ఫ్రీ బస్. వాళ్ళు కూడా బస్సులే పోతులే పాపం. వాళ్ళు రాత్రి అయితే ఆడిని సచ్చి ఆడిని అంటారు. వాళ్ళది ఇబ్బంది ఉంది. కాళేశ్వరం నీళ్ళు రావట్లే? వదలలే, మాకు వదలలేదా? మరి రేవంత్ రెడ్డి వదలమంటే ఏమంటాడంటే ఆ కాళేశ్వరం పనికి రావట్లేదు అంటాడు. ఇంతకుముందు మంచిగా రోజులు కూలిపోయింది, ఇప్పుడే కూలిపోతుంది అట్లా ఆయన పెడితే అంటాడు. ఎట్లనే రైతుల పరిస్థితి ఎట్లుంది తెలంగాణ? రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మా దగ్గర నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా, వెళ్ళిపోతాను మడకర్లు. కాళేశ్వరం నీళ్ళతో పండుతాయి, పక్క పండుతాయి. మరి ఎందుకు ఇట్లా మీ పట్ల కాళేశ్వరం కూలేశ్వరం అవుతుంది అంటాడు అమ్మగోడు. వాడు నీళ్లు ఆపి 10 సంవత్సరాలు ఇచ్చి పెడితే ఆయనకు ఇప్పుడు ఊరిందరా అమ్మగోని.
ఎట్లా గిట్లా రైతును రాజు చేస్తా అంటాడు మళ్ళీ గిట్లా చేస్తా ఎట్లా చేసిండు రాజులో ఆయన ఎట్లుందా మార్పు ఓట్లు వేసిర్రు బొచ్చెడు మార్పు వచ్చింది మళ్ళీ వేస్తారా ఓట్లు ఇంకానా వా నిట్ట ఇంకా ఓటు వేసుడు కాదు కదా వాడిని చూసుడే వద్దు ఇక ఎందుకట్లా ముఖ్యమంత్రి అంత మాట అంటాను ముఖ్యమంత్రి సలహా మందికి జనానికి సక్కలేదు ముఖ్యమంత్రి ఏం చేస్తాడు పసుల కాపరి మంచివాడు అయితేనే పసులు మంచిగా ఉంటాయి కాపరి తప్పున్నప్పుడు పసులు రక్తం చల్లురు అంటాను నీళ్ళు లేకపోతే పంటలు సల్తిరిగా మొన్న రక్తం తీసి రక్తం తీసి కూడా చల్లిరు పంటలేవా మరి గిట్ట ఏమైనా పండుతాయి అలా ఏమి కనపడుతుంది మీకు వస్తా అంటే ఏమన్నా చేనులు పోయి పైర్లు ఊర్లు ఏమన్నా ఏం లేవు యూరియా గిట్లా దొరుకుతానా యూరియా లేదు పోయి మేము దానికి పోతలేము ఇక ఇక్కడ లేవు కదా వేస్తాను ఏం లేస్తాం తెచ్చి పుట్టి బీట్లో చల్లాల ఓకే పంటలేవు కాబట్టి యూరియా పోతలేరు అందుకే లొల్లులు తగ్గినాయి పోతలేము ఆహా ఓకే అందరూ లొల్లులు అనుకుంటారు కానీ పంటలు లేవు అసలు అది లేదు పంట ఏదైనా పైరేసుకునే దానికి వేసేందుకు మందు బత్తాలు అవి తెస్తాం అది లేనే లేదా దేనికి ఎత్తాం గడ్డికి ఎత్తాం అయితే చుట్టి బీట్లో స్టేజ్ల మీద రైతుల పండుగలు చేస్తా ఉంటారు నేను ఐసా పైసా అంటే ఎవరు చెప్తాడు ఏడ చెప్తాను మా దగ్గర అయితే సుక్క నీళ్ళు గోసపడతారు 10 ఏళ్ళు అయితే వచ్చినాయి అప్పుడు మంచిగా ఫుల్ వాడు మరి అంత పోతుంటే కూడా ఎత్తిపోతలేడు భద్రాచలం కాడ పొంగిపోతాను ఊర్లో పడిపోతాను ఆడ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎత్తిపోతాడు వాళ్ళు అటు పోసుకోపోతున్నారు వీళ్ళు ఇక్కడి నుంచి ఇటు పోసుకోపోతున్నారు అటు ఎక్కడ పోతానే ఇటు కాదు ఒక్క కాళేశ్వరం ఆట కూలిపోతున్నాడు ఆయన ఆపితే ఎత్తలేదు ఆయన ఏం చెప్తాం ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఇట్లా ఎత్తే ఆయన పుణ్యం ఎత్తే వేసి లేకపోతే నువ్వు భద్రాడ వచ్చిన పని కూడా లేదని ఆశ బాపుకున్నాం అంతే ఆశ బాపుకురు మీకు కూడా యాస్ట్ వచ్చింది పంటలు పోయినసారి కష్టపడి పండిస్తే కొన్నారానే ఒడ్లు గాని మొక్కజొన్నలు గాని అది గోసే పండించినా గోసే పండియకపోతే గోసే పండితే యూరియా బయట సీట్లు కొన్నా ఎవరు దబదబ అమ్ముకుంటారు ఈ కాలంలో పోసి అట్లా గోస అవుతుంది కరెంట్ ఎన్ని గంటలు వస్తుందా కరెంటు పొద్దుగాల 7 గంటలకు ఇస్తాడు మధ్యాహ్నం అప్పుడప్పుడు పోతుంది వస్తుంది సాయంత్రం 5 గంటలకు 24 గంటల కరెంటు 24 గంటల కరెంట్ ఏడుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు 3 ఫేస్ ఉన్నది ఇది ఉన్నది 24 గంటలు ఉందా 24 గంటలు మరి ఎట్లా రైతు భరోసా 15,000 రైతు భరోసా లేదు 3 సార్లు ముంచుడు 3 సార్లు ముంచుడు ఇట్లా ముంచితే ఎట్లా రైతులు 3 సార్లు ఏకనే 2 సార్లు వేసిండు అయ్యాను సగం లుచ్చ గవర్నమెంట్ ఈ మీ ఎమ్మడి పడ్డది నీకు కాలు లేదు ఆవిడ నిజంగా చెప్తున్నా పని చేయలేవు ఇగో ఆవిడ గద్దర్ ఒక పాట పాడిండు లుచ్చగల్ల రాజ్యంలో బిచ్చగల్ల బతుకులాయి లచ్చురో లచ్చన్న ఉచ్చబోయ్య పోదామంటే పంచపొడి జాగుండదు లచ్చురో లచ్చన్న అని పాట పాడిండు గద్దరు అట్లా ఈ లుచ్చగల్ల రాజ్యం ఇడ కదా మరి అంటే నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ ఆ బస్తీని తెచ్చింది కూడా నేనే బస్తీని తెచ్చినప్పుడు కలెక్టర్ ను లేచిపోతుంటే ఏం చేసిన అప్పుడే ఇచ్చారు పట్టాలు ఎన్నేళ్ళు అవుతుంది పట్టాలు ఇచ్చి మీకు అప్పుడు ఇగో 58 జీవోనేమో 59 జీవో రెగ్యులరేషన్ 59 జీవో పట్టాలు ఇచ్చాడు కేసీఆర్ మరి ఆయన పట్టాలు పిలిచి వస్తుంది కానీ అయితే అయ్యా నేను చెప్తున్నా కేసీఆర్ అవి ఇచ్చిండు కదా రెగ్యులరేషన్ చేసుకున్నాం ఇది మా భార్య పేరు మీద ఈ పక్క నోటరీ చేపించిన అప్పుడు మూసాపేటలో మా భార్య పేరు మీద ఈ పక్క కేసీఆర్ ఉన్నప్పుడు కాదు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది చూడు